పుణ్యము పరోపకారి దృష్టితో నేను ఏదైనా చేసినట్టు గుర్తులేదు. ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి సాధన చేసినట్టు నాకు జ్ఞాపకం లేదు. ఆత్మవత్ సర్వభూతేషు అనే ఆత్మవిస్తార సాధన వల్ల సర్వత్రా నన్ను నేను దర్శించుకున్నప్పుడు ఇతరుల వ్యధా వేదనలు కూడా నావిగా మారిపోయాయి. అవి ఎంతగా గుచ్చుకొని నాకు బాధ కలుగజేస్తున్నాయి అంటే వాటిని తక్షణం నివారించే ఉపాయాల మీదే దృష్టి ఉండేది. ఇంకా పుణ్యకార్యాలు ఎప్పుడు చేస్తాను? పరమార్థం కొరకు ప్రయత్నం చేసే సమయం ఏది? ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకొని స్వర్గము ముక్తుల్ని పొందాలనే ఆనందం ఎక్కడుంటుంది? విశ్వమానవుని పీడయ నా పీడ అయినప్పుడు మొదట దానిని నివారించుకోవాలి కదా. ఇంకా మిగతా విషయాలు అవకాశం అవసరం వచ్చినప్పుడు ఆలోచించుకోవచ్చు. నా జీవితంలోని క్రియాకలాపాల వెనకాతల ఉన్న సుఖదుఖాలను ఎవరైనా తెలుసుకోవాలి అని ప్రయత్నిస్తే ఎన్ని క్షణాలు సంత సజ్జనుల సద్భావముల సత్ప్రవృత్తుల స్మరణ దర్శనం అయిందో అంతకాలం విశ్రాంతిగా ఊపిరి పీల్చుకున్నాను. ఎప్పుడెప్పుడు జనమానసం యొక్క వేదావేదంలో నా మనస్సు ముందు నిల్చున్నాయో అప్పుడు నా వ్యక్తిగత బాధ కంటే అధిక కష్టాన్ని అనుభవించాను. ఇది మీరు తెలుసుకోగలిగితే చాలు.